సాధారణంగా మన వెండితెర మీద హీరోలు విలన్ని చితక్కొట్టి తన ఫ్యామిలీని ప్రాణాలకు తెగించి కాపాడుకొని చివర్లో అందరూ నవ్వుతూ ఉండగా శుభం కార్డ్ వేస్తారు. కానీ ఇక్కడ రియల్ లైఫ్ గోట్ దళపతి విజయ్ గారి విషయంలో మాత్రం క్లైమాక్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. కోట్ల మందికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్న ఒక హీరో ఇప్పుడు తన 26 ఏళ్ల వైవాహిక బంధం తెగిపోయే గడప దగ్గర నిలబడ్డారు. అది కూడా ఎలాగూ? అటు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంతోషం ఒక పక్క ఉంటే, అదే సమయంలో భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసి అసలు విజయ్ లోపల ఇంకో మనిషి ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ టాపిక్ అయిపోయింది. అసలు ఈ ఇంగ్లాండ్ అమ్మాయి మన తమిళ అబ్బాయి ప్రేమ కథ ఎలా మొదలైంది? ఈ అందమైన కథలో విలన్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది? విజయ్ అఫిడవిట్లో బయటపడ్డ సంగీత ఆస్తుల చిట్టా ఏంటి? ఈ తతంగం వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ మొదలైంది 1996లో. అప్పట్లో విజయ్ అంటే ఇప్పుడున్నంత పెద్ద స్టార్ ఏమీ కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. సరిగ్గా అదే టైంలో పూవే ఉనక్కగా అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లండన్లో కూర్చుని ఈ సినిమా చూసిన ఒక యువతి ఆ హీరో నటనకు ఫిదా అయిపోయి ఎలాగైనా అతనిని కలిసి అభినందించాలి అని ఫిక్స్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు, మన కథానాయిక సంగీత స్వర్ణలింగం. అప్పట్లో ఆమె లండన్ నుంచి కేవలం విజయ్ని కలవడానికే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని చెన్నైకి వచ్చింది అంటే ఆమె ఏ రేంజ్ ఫ్యాన్ అనేది అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ స్పాట్లో విజయ్ని కలిసినప్పుడు ఆమె చూపించిన ఆ అమాయకత్వం, మర్యాద చూసి మన హీరో గారు కూడా ఫ్లాట్ అయిపోయారట. ఏకంగా తన ఇంటికి ఆహ్వానించి తన తల్లిదండ్రులైన ఎస్ఏ చంద్రశేఖర్, శోభ గారికి పరిచయం చేసేశారు. అప్పటికే ఆమె ప్రవర్తన నచ్చిన విజయ్ పేరెంట్స్ విజయ్తో ఈ అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తే బావుంటుంది కదా అని ప్రపోజల్ పెట్టారు. అలా ఒక అభిమాని కాస్త ఆ హీరో జీవితంలో ఫరెవర్ పార్ట్నర్ అయిపోయింది. చిత్రం ఏంటంటే విజయ్ క్రిస్టియన్, సంగీత హిందువు. కానీ పెళ్లి మాత్రం 1999 ఆగస్టు 25న హిందూ సంప్రదాయాల ప్రకారం చాలా ఘనంగా జరిగింది. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ జంట కోలీవుడ్లోనే మోస్ట్ పద్ధతైన జంటగా పేరు తెచ్చుకుంది. తర్వాత వీరికి జేసన్ సంజయ్, దివ్య సాషా అని 2 పిల్లలు జన్మించారు. సంగీత కేవలం గృహిణిగా మాత్రమే కాకుండా విజయ్ సినిమాల విషయంలో ఒక కఠినమైన విమర్శకురాలిగా కూడా ఉండేదట. అయితే విజయ్ తన ఇంటర్వ్యూల్లో సరదాగా చెబుతుండేవాడు, సంగీత కథ ఓకే అంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది అని. మరి అంతటి గ్రిప్పున్న సంగీత ఇప్పుడు అదే విజయ్ జైని కోర్టు మెట్రు ఎక్కించిదంటే లోపల ఏదో గట్టిగానే జరిగి ఉండాలి కదా. మధ్యలో ఒక చిన్న ముచ్చట చెప్పుకోవాలి. విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు ఫైల్ చేసిన అఫిడవిట్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. విజయ్ తన భార్య సంగీతకు ఏకంగా 12.6 కోట్ల రూపాయల అప్పు ఇచ్చినట్లు అందులో ఉంది. భార్యకు అప్పు ఇచ్చిన మొగుడు ఎక్కడైనా ఉంటాడా అని నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు. కానీ సంగీత గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఆమె తండ్రి లండన్లో ఒక పెద్ద పారిశ్రామికవేత్త, సంగీత మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఆమె వ్యక్తిగత ఆస్తి విలువ దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఆమె దగ్గర 3 కిలోల బంగారం, 135 క్యారెట్ల డైమండ్లు, 2 కిలోల వెండి ఉన్నాయట. ఇంత ఆస్తి ఉండి కూడా ఆమె ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. ఏ పబ్లిక్ ఫంక్షన్లోనూ హడావిడి చేసేవారు కాదు. మరి ఇంత సైలెంట్గా ఉండే వ్యక్తి ఒక్కసారిగా వాయిస్ పెంచిందంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంది. అయితే ఈ అందమైన సంసారంలో తుపాను ఎప్పుడు మొదలైందంటే 2021 ఏప్రిల్లో విజయ్కు ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని సంగీత గారికి అప్పుడే తెలిసిందట. చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్లో షాకింగ్ విషయాలు ఉన్నాయి. విజయ్ తన పట్ల కనికరం లేకుండా ప్రవర్తించారని, మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఆమె విడాకులడిగారు. అడల్టరీ అంటే వ్యభిచారం, మానసిక హింస అనే అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఆ పిటిషన్లో లీడింగ్ ఫీమేల్ యాక్టర్ అని ఉందే తప్ప ఆ హీరోయిన్ పేరు మాత్రం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రిషా పేరు మారుమోగిపోతోంది. గతంలో విజయ్, త్రిష కలిసి విదేశాలకు వెళ్లారని,
ఒకే విమానంలో ప్రయాణించారని పుకార్లు వచ్చాయి. ఈ మధ్య ఒక పెళ్లి ఫంక్షన్ కు కూడా వీరిద్దరూ జంటగా రావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాదు, సంగీత తన పిటిషన్లో ఇంకో చిత్రమైన కోరిక కోరారు. తనకు చెన్నైలో ఉండడానికి సొంత ఇల్లు లేదట. అందుకే విడాకుల కేసు తేలే వరకు తను విజయ్ ఉంటున్న నీలాంగ్రై ఇంట్లోనే ఉంటానని, తనను లోపలికి అనుమతించాలని కోర్టును వేడుకున్నారు. 26 ఏళ్లుగా ఆ ఇంటి అభివృద్ధిలో తన పాత్ర కూడా ఉందని ఆమె వాదించారు. కానీ విజయ్ లాయర్లు మాత్రం తనను బెదిరిస్తున్నారని ఆమె వాపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఒక అభిమానిగా ఏ ఇంటికైతే ప్రేమగా వచ్చిందో ఇప్పుడు అదే ఇంటికి వెళ్లడానికి కోర్టు అనుమతి అడగడం చూస్తుంటే కాలం ఎంత క్రూరమైంది అనిపిస్తుంది కదా. అసలు విజయ్ టీవీకే పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఈ కీలక సమయంలోనే ఈ గొడవ బయటకు రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. నిజానికి సంగీత గారు 2025 నవంబర్లోనే పిటిషన్ వేసినప్పటికీ అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే లీక్ అవ్వడం వెనుక ఎవరో గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. విజయ్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇవి నా వ్యక్తిగత సమస్యలు, నేను చూసుకుంటాను, మీరు మాత్రం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి అని అభిమానులకు సలహా ఇచ్చాడు. భలే ఉంది కదా డైలాగ్. రియల్ లైఫ్ లో పులిలాగా డైలాగులు చెప్పే హీరో రియల్ లైఫ్ లో భార్య పెట్టిన పిటిషన్ కు ఏం సమాధానం చెప్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఇటు కోర్టులో విడాకుల పోరాటం, ఒకేసారి రెండింటిని విజయ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఒక పక్క తన కుమారుడు జేసన్ సంజయ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరోపక్క తండ్రి విడాకుల బొడవల్లో ఉన్నాడు. మొత్తానికి ఈ గోట్ కథలో మనకు అర్థమయ్యేదేంటంటే వెలుగులు చిమ్మే గ్లామర్ ప్రపంచం వెనక ఎప్పుడూ ఒక చీకటి కోణం ఉంటుంది. విజయ్ రాజకీయంగా ఎదుగుతారా లేక ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తాయా అనేది కాలమే. సెలబ్రిటీల జీవితం అంటే మనకు కేవలం పండగలు, పార్టీలు, అవార్డులే కనిపిస్తాయి. కానీ వారు కూడా మనలాగే రక్తమాంసాలు ఉన్న మనుషులే. వారికి సమస్యలు ఉంటాయి. విజయ్ గారు తన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారా లేదా ఈ విడాకుల గోల ఆయన రాజకీయ ప్రయాణానికి బ్రేకులు వేస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సెలవు.